వచ్చేసి నాకు ఈ సర్కిల్ 18 డయా చేత ఇది ఇక్కడ వరకు ఉంటదన్నట్టు యాక్చువల్లీ. అవును ఫుల్‌గా సార్. లేదు ఇక్కడి వరకే. 18 డయా సెంట్రల్ ఉంటది. ఈ సర్కిల్, ఈ సర్ఫేస్ పైన. అవును. డయా ఎంతుండే మనకు? 18 సార్. 18 డయా. డబుల్ క్లిక్ చేసి 18 ఇచ్చేసేయండి. ఇప్పుడొచ్చేసి ఎగ్జిట్ అయ్యి పాకెట్ పాకెట్. తీసుకొని హ్మ్. వాల్యూ దాన్ని మనకు తెలియదు గనుక అప్ టు నెక్స్ట్ అంటే సరిపోద్దన్నట్టు. హ్మ్. ఓకే అండి. ఇప్పుడు మీరు రొటేట్ చేసి చూసినట్టయితే కరెక్ట్‌గా కట్ అయిపోయి ఉంటదక్కడ. అవును సార్. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో ఇంకా కొన్ని ఆపరేషన్ చూపించడానికి. మనకు దీని పని అయిపోయింది ఇగ. అవును సార్. దీని వర్క్ అయిపోయింది. కానీ నేను వేరే ఎక్స్‌ట్రూడ్‌లో గాని, ప్యాడ్‌లో గాని, పాకెట్‌లో గాని టూల్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇది వాడాను గదా! దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నాను. హ్మ్. ఇప్పుడు మనకేంటంటే కటింగ్ డెప్త్ అనేది ఇక్కడ అప్ టు నెక్స్ట్ కాకుండా వాల్యూ ఇస్తే మనకి ఎంత కావాలంటే అంత అవుతుంటది. అవునా? హ్మ్. హ్మ్. నేను ఒకవేళ 5 ఇచ్చాననుకో 5 వరకే కట్ అవుతది పైన. ఓకే. ఎడిట్ చేసుకోవచ్చు అప్ సార్ టు మళ్ళీ నెక్స్ట్ అది. అంటే ఇప్పుడు నీకు తెలిసింది కదా ఏంటో? తెలుసు. అప్ టు నెక్స్ట్ అంటే ఇక్కడ వరకు వస్తుంది. అవునా? అవును. అవును సార్. మరి ఇందులోనే మనకి ఇంకో ఆప్షన్స్ అప్ టు లాస్ట్ అనొచ్చు చూడు. అవును సార్. కింద వరకు వస్తది. అప్ టు లాస్ట్ అని. అప్ టు లాస్ట్ అంటే మనకు ఈ సర్కిల్ మెటీరియల్‌ని ఎక్కడి వరకైతే కట్ చేయగలదో అక్కడి వరకెళ్ళిపోతది. ఆ! చూసావా? ఇక్కడి దాకొచ్చింది. అవును సార్. నాకిలా కాదు ఇక్కడి వరకే రావాలి. ఆ! అప్ టు నెక్స్ట్. అప్ టు సర్ఫేస్. సర్ఫేస్ అనండి. సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ! చూడు నాకు ఇక్కడి వరకే కట్ అయితది. అంటే అవును ఇది సార్. కట్ కాదు. ఓకే అండి చూడండి. హ్మ్. ఇది ఫుల్‌గా అయింది. అప్ టు నెక్స్టే ఉంది ఇంకా. ఇది మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసేయండి. హ్మ్. మనకు సర్ఫేస్ అంటే అది ఏం చేస్తుందంటే ఈ సర్ఫేస్ మొత్తాన్ని కనెక్ట్ చేసుకుంటుంది. హ్మ్. అప్ టు ప్లేన్ అని అనుకోండి డైరెక్ట్ ఇక్కడికొచ్చేసింది చూడండి. అది. అంటే సర్ఫేస్ మనకేంటంటే ఒక్కోసారి కర్వ్ షేప్‌లో ఉంటది. ఆ కర్వ్ షేప్‌లో ఉన్నప్పుడు అక్కడి వరకే రావాలంటే ఇది వాడుతుంటాం అన్నట్టు. ఏది సర్ఫేస్ అనేది. అవును. సో, ప్లేన్ అంటే ప్లేనార్‌గా ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే డైమెన్షన్ ఇవ్వచ్చు అప్ టు నెక్స్ట్ లాస్ట్ ప్లేన్. హ్మ్. సర్ఫేస్ కూడా మధ్యలో నేను ఎప్పుడైనా చూపిస్తాను. వస్తది మనకు ఆప్షన్. ఎందుకంటే దీన్ని సెపరేట్‌గా డిస్కస్ చేయకుండా ఈ కాంపౌండ్ చెప్పేటప్పుడు నీకు అర్థమవుతదని చెప్పేదది. హ్మ్. సో, నౌ యూ కెన్ యూజ్ ద అప్ టు నెక్స్ట్, అప్ టు లాస్ట్ అండ్ డైమెన్షన్ ఎట్సెట్రా అన్ని వాడగలవు కదా! హ్మ్. ఇవ్వగలను సార్. ఓకే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టూలు చెప్పలేదు నేను. ఈ టూల్ చెప్పలేదు. అవును ఇది సార్. ఒక్కసారి చూద్దాం. హ్మ్. ఒక ఆబ్జెక్ట్ పైన నేనేం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ కాదు నువ్వు గ్రౌండ్ పైన ఏసినా పర్లేదు. హ్మ్. ప్లేన్ తీసుకొని నేను సెపరేట్‌గా వేస్తున్నా. అలా వేసినా వచ్చే నష్టం ఏం లేదు. నేను చూడు ఏం చేస్తున్నాను. ఒక రెక్టాంగిల్ వేశాను. ఇంకోటి వేస్తున్నాను. ఒక సర్కిల్ వేస్తున్నాను. ఇక్కడ నాకు ఎన్ని ఆబ్జెక్ట్‌లున్నాయి? ఒక 3 ఉన్నాయి కదా! హ్మ్. అవును సార్. ఇప్పుడొచ్చేసి నేనిక్కడ ప్యాడ్‌లో లాస్ట్ తీసుకుంటున్నాను. మల్టీ ప్యాడ్. తీసుకొని దీన్ని పిక్ చేస్తున్నాను. హ్మ్. పిక్ చేయగానే నాకిక్కడేంటంటే ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్‌లు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. సార్. కనిపించిన తర్వాత ఒక్కొక్క దానికి మనం సెపరేట్ వాల్యూ తోటి చేసుకోవచ్చన్నట్టు. ఓకే సార్. అంటే ఒకటే స్కెచ్‌లో వేశాను నేను. బట్ అన్నిటికి డిఫరెంట్ వాల్యూస్ తోటి నేను మెట్లు యాడ్ చేసుకోవాలని. హ్మ్. ఒకటే దాన్ని. హ్మ్. ఓకే. అలాగే ఇక్కడ మెటీరియల్ తీసేయాలన్నా గాని సేమ్ అదే మల్టీ పాకెట్ వాడతాం అన్నట్టు. హ్మ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. మల్టీ పాకెట్. ఈ మల్టీ పాకెట్‌లో ఏం చేస్తున్నానంటే ఇది వాడుతున్నాను టూల్. మల్టీ పాకెట్ అనేసి టూల్. ఒకదాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ చేసింది హైలైట్ అవుతుంది. అవును సార్. బ్లూ ఇది కలర్ నేను ఫర్ మార్క్. ఎగ్జాంపుల్ హ్మ్. ఒక 2 ఇచ్చాను. సెకండ్ దానికి ఏంటంటే కొంచెం ఎక్కువ ఇస్తాను. ఒక 10 ఇంత ఇస్తున్నాను. హ్మ్. ఇప్పుడు చూడండి ఒకసారి ఓకే అని
రెండిటిని ఒకేసారి నేను డిఫరెంట్ డెప్త్‌ల చేత కట్ చేసుకోగలిగాను అన్నట్టు. ఆ! అంటే ఓకే. మామూలుగా నాకు ఇలాంటి 2 హోల్స్ కావాలంటే 2 సార్లు మనం పాకెట్ చేయాల్సొస్తది. అవును సార్. కానీ ఒకేసారి 2 డిఫరెంట్ డెప్త్‌ల చేత కట్ చేయడానికి కానీ, లేకపోతే డిఫరెంట్ హైట్ చేత మెటల్ యాడ్ చేయడానికి కానీ యూజ్ చేసే టూల్సే మల్టీ మల్టీ ప్యాడ్, మల్టీ ప్యాడ్, పాకెట్. మల్టీ పాకెట్. పాకెట్ ఈ 2 వాడుతుంటాను. ఓకే. ఈ 2 ఓకేనా? ఆ! ఓకే సార్. రైట్. హ్మ్. నెక్స్ట్ మనకి ఇదేంటి చూడు షాఫ్ట్ అని ఉంది షాఫ్ట్. కదా! ఇదేంటో చూద్దాం ఒకసారి. ఇవేంటంటే మనకు సర్క్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి వాడుతుంటాం హ్మ్. ఇవి. సో, షాఫ్ట్ అంటే సర్క్యులర్ షేప్ క్రియేట్ చేయడానికి రైట్ సైడ్ గాని, ఫ్రంట్ సైడ్ గాని ఏదైనా ఒక సైడ్ తీసుకొని నేనొక షేప్ వేస్తున్నాను ఏదో ఒకటి. ఒక లైన్ వేస్తున్నాను. చూడండి ఇది నేను ఎలా వేశానంటే ఈ యాక్సిస్ నుండి కొంచెం డిస్టెన్స్‌లో వేశాను. హ్మ్. కొంచెం డిస్టెన్స్‌లో. హ్మ్. ఇప్పుడొచ్చేసి నేను ఎగ్జిట్ అంటున్నాను. హ్మ్. సార్. ఎగ్జిట్ అన్న తర్వాత నేనేం చేస్తానంటే ఈ షాఫ్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. హ్మ్. సెలెక్ట్ చేసి దీన్ని పిక్ చేస్తాను. పిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సిస్ అడుగుతుంది. అంటే ఏ యాక్సిస్‌ని బేస్ చేసుకొని అది రొటేట్ కావాలి. నేను ఈ వర్టికల్‌ని ఇస్తున్నాను. నేను వర్టికల్‌గా వచ్చేసింది. ఆ షేప్ మొత్తం. మధ్యలో హోల్ ఎందుకొచ్చిందంటే ఈ లైన్‌కు ఆ యాక్సిస్ మధ్యలో డిస్టెన్స్ ఉంది గనక. చూసారా? ఆ! అవును సార్. ఇప్పుడు నేనేంటంటే నాకసల హోల్ అనేది అవసరం లేదు. హ్మ్. అంటే సాలిడ్ లాగా కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ లైన్‌నే మనం యాక్సిస్ లాగా తీసుకోవచ్చు కావాలంటే. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ యాక్సిస్ అడుగుతుంది కదా! హ్మ్. యాక్సిస్ సెలక్షన్. ఈ యాక్సిస్ సెలక్షన్‌లో నేను ఈ లైనే తీసుకుంటున్నాను. హ్మ్. చూడండి హోల్ లేకుండా వచ్చింది. అలాగే మనం కావాలంటే యాక్సెస్‌ని మార్చుకోవచ్చు. ఇది పిక్ చేస్తున్నాను. నాకు ఇటువైపు గాని యాక్సెస్ తీసుకుంటాను. అంటే మీరు యాక్సెస్‌గా ఏదైనా తీసుకోవచ్చు. అలాగని చెప్పేసి ఈ లోపలిది తీసుకుంటే రాదు. ఎందుకు రాదంటే ఈ మెటల్ ఇటు తిరగాలంటే ఇక్కడ ఓవర్‌లాప్ అవుతది. అవును. ఈ పోర్షన్. ఓవర్‌లాపింగ్ యాక్సెప్ట్ చేయదు. ఓవర్‌లాప్ కాకుండా ఉండేదైతేనే యాక్సెప్ట్ చేస్తది. సో, ఓకే సార్. మీరు ఎక్స్‌ట్రీమ్ అంటే ఎండింగ్‌లో ఉన్న ఎనీ ఎడ్జ్‌ను యాక్సెస్ లాగా తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రీమ్ అంటే చివరికున్నదాన్నమాట. చివరికున్న హ్మ్. ఆ స్కెచ్‌లో ఉన్న చివరి లైన్. హ్మ్. ఓకే. ఓకే సార్. దీంట్లోనే మనకేంటంటే మరి యాంగిల్ నాకింత అవసరం లేదని అనుకుంటే హ్మ్. ఇక్కడ సార్. మీకు నచ్చినంత యాంగిల్ ఇవ్వచ్చు. రివర్స్ అటువైపు నుంచి వస్తది. లేదా ఇంకో సైడ్ కూడా కొంత యాంగిల్ ఇవ్వాలి. ఓకేనా? హ్మ్. ఓకే సార్. ఇలా. దీనికి మీరు థిక్‌నెస్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వొచ్చన్నట్టు. ఇక్కడ థిక్‌నెస్ ఓకేనా? ఓకే సార్. థిక్‌నెస్. మరి ఇలాగే మనం ఏదైతే షాఫ్ట్ వాడామో షాఫ్ట్ లాగానే మనకి ఇక్కడ గ్రూవ్ అంటది. గ్రూవ్ అంటే మెటల్ తీసేసేది. హ్మ్. అవును సార్. మరి మెటల్ తీసేయాలంటే ముందు మనకి అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఉండాలి. మాక్సిమం ఏంటంటే సిలిండ్రికల్ షేప్‌లో ఉన్న వాటికి మాత్రం తీసేస్తున్నాం ఎక్కువగా. నాకు ఒక షాఫ్ట్ లాంటిది ఉంటే దాని నుంచి మెటల్ తీసేయాలి. దీనిపైన నేను మెటల్ కట్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. అవును సార్. మనం ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే దానిపైన ఇక్కడ డబుల్ క్లిక్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు నేను స్కెచ్ ఎడిటింగ్ చేశాను. ఇక రైట్ సైడ్ ప్లేన్‌కి వెళ్తున్నా నేను. వెళ్ళి ఏం చేస్తానంటే
నేను ఎలాగనైతే మెటీరియల్ తీసేయాలనుకుంటున్నా దీనిపై నుండి ఆ షేప్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఆర్క్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా ఒక షేప్ వేసుకుంటే మెటీరియల్ అంతా కట్ చేస్తుంది అన్నట్టు సరౌండింగ్‌లో. హ్మ్. మళ్ళీ దానికి యాక్సిస్ ఏంటంటే ఈ సిలిండర్ యాక్సిస్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి గ్రూవ్‌కెళ్తున్నాను. గ్రూవ్‌కెళ్ళేసి ఈ స్కెచ్ సెలెక్ట్ చేశాను. స్కెచ్ కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేయడానికి రాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి యాక్సిస్ కావాలి. యాక్సిస్ కావాలంటే ఈ సిలిండర్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా పర్లేదు. ఇప్పుడు ప్రివ్యూ అనండి. ఎంత కట్ చేయాలి? ఫుల్ కట్ చేయాలనుకుంటే ఫుల్ కట్ చేసేయండి. 360. ఓకే అంటున్నా. ఓకే సార్. ఇలా మెటీరియల్ కట్ చేస్తాను. షాఫ్ట్ అంటే మనకు మెటీరియల్ యాడ్ చేస్తది. గ్రూవ్ అంటే మెటీరియల్ కట్ చేస్తది. అంతే డిఫరెన్స్. ఓకేనా? ఓకే. ఇప్పటివరకు ఇవి చూసుకో. ఇవి చూసుకుంటే మళ్ళీ నువ్వు అయిపోయినాయంటే నాకు చెప్పు చెప్తా నేను. ఓసారి ఫోన్ లిఫ్ట్ చేయను. సార్. కాల్ చేసినా పర్లేదు. ఓకే. లిఫ్ట్ చేయకపోతే నాకు మేడంకి ఒకసారి చెప్పి మేడం నాకు కాల్ చేస్తది. ఓకే. ఓకే. రైట్.